కాసేపట్లో హైకోర్టులో ఐపీఎస్ అధికారుల బదిలీలపై విచారణ జరగనుంది. ఎన్నికల సంఘం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. అయితే ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల సమయంలో ఈసీ పరిధిలోకి రాదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక మరోవైపు నేడు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఐపీఎస్ అధికారుల బదిలీలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈసీ వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు 7 పేజీల లేఖ రాశారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీ విషయంలో ఈసీ తీరును తప్పుబట్టారు చంద్రబాబు. ఈసీ ఆదేశాలతో షాక్కు గురయ్యాన్ని లేఖలో పేర్కొన్నారు. సహజ న్యాయానికి విరుద్ధంగా ఈసీ వ్యవహరిస్తుందని, వైసీపీ ఫిర్యాదుపై విచారణ చేయకుండానే 24 గంటల్లో చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు చంద్రబాబు. మరి కాసేపట్లో హైకోర్టులో ఐపీఎస్ అధికారుల బదిలీలపై విచారణ జరగనుంది. ఎన్నికల సంఘం ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఇంటెలిజెన్స్ డీజీతో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను ఈసీ బదిలీ చేసింది. అయితే ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల సమయంలో ఈసీ పరిధిలోకి రాదని ప్రభుత్వం తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఈసీ పరిధిలోకి వచ్చే అధికారుల జాబితాను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక మరోవైపు నేడు ఎన్నికల సంఘం అధికారులు ప్రభుత్వ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయనున్నారు. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. సత్యనారాయణ, నవీని, ఏదైతే ఏపీలో ఐపీఎస్ అధికారులు బదిలీ వ్యవహారం దుమారం రేపుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎస్పీ వెంకటరత్నం తమపై నిరాధారమైన ఆరోపణలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వెంకటరత్నం శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే ఆరోపణలపై వాస్తవాలను తేల్చాలని చెప్పేసి ఫిర్యాదులో ఆయన డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా వైసీపీ నేత విజయసాయి రెడ్డిపై పరువు నష్టం దావా కూడా వేయనున్నట్లు మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఎస్పీ వెంకటరత్నం ఈసీకి కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై ఎలాంటి విచారణ చేపట్టకుండా 24 గంటల్లోనే చర్యలు తీసుకోవడంపై ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉన్నది. అయితే విజయసాయి రెడ్డి తనపై చేసిన ఆరోపణలు నిరాధారంగా ఉన్నాయని చెప్పేసి సాక్ష్యాలతో సహా ఆ ఈసీకి డీటెయిల్స్ గా ఒక లేఖ కూడా రాసినట్లు మనకు సమాచారం ఉంది. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి సంఘటన దీనికి కారణంగా తెలుస్తుంది. ఏంటంటే కొద్ది రోజుల క్రితం జిల్లాకు చెందినటువంటి రాజం టీడీపీ అభ్యర్థికి సంబంధించి కొంత నగదును పోలీసు తనిఖీలో పట్టుకున్నట్టు ఉన్నది. ఆ సమయంలో అతనికి తిరిగి ఆ నగదును అందజేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ప్రచారం అయితే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే వెంకటరత్నం ఆ విధుల నుంచి తప్పించడం జరిగిందని తెలుస్తుంది. అయితే మొత్తానికి శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం ఆ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ఈసీకి కూడా లేఖ రాయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. మళ్ళీ రైట్ సత్యనారాయణ, థ్యాంక్ యూ.